Welcome back to my channel Cancer Time with Kavya. Of course, welcome back to our swimming series of day 3. 1 మనం బబ్లింగ్ చూసాం, డే 2 ఫ్లోటింగ్ చూసాం, లాక్ చేసి ఫ్లోట్ ఎలా చేయాలో చూసాం. డే 3లో ఏం చేస్తామంటే కిక్ బోర్డ్ అని మనకు ఒకటి ఉంటుంది. అది ఏంటి ఎలాగుంటుందో నేను చూపిస్తాను క్లిప్లో. సో ఆ కిక్ బోర్డ్ని తీసుకొని మనము 70% లెగ్స్ అప్ చేయాలి. అంటే నిన్న సపోర్ట్ తీసుకొని మనం ఫ్లోట్ అవ్వగలిగాం కదా, అలాగే అంటే ఆ స్టాండర్డ్ సపోర్ట్ కాకుండా మనం నడుస్తూ లేదా కొంచెం నడుస్తూ కొంచెం కాలు పైకెత్తుతూ, కొంచెం నడుస్తూ కొంచెం కాలు పైకెత్తుతూ ఆ సపోర్ట్ తీసుకొని ఫస్ట్ మనం ట్రై చేయాలి. దెన్ అంటే 70% లెగ్స్ అనేటివి మనకు అప్ వెళ్ళాలి. అంటే టూ స్టెప్స్ వేసారంటే 70% కాలు ఎత్తండి. అంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాలి. ఎప్పుడైతే కిక్ బోర్డ్ని మనం ఇలా పట్టుకున్నప్పుడు మీరు కంప్లీట్గా అంటే అప్పుడే మీరు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఆ భయం ఉంటుంది ఎక్కడ నేను పడిపోతాను అనేసి. బట్ మీరు వచ్చేసి నా అడ్వైజ్ ఏంటి అంటే తక్కువ లోతులో ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 feet. 4 feet అనేది ప్రతి ఒక్కరికి కన్వీనియంట్గానే ఉంటుంది. సో 4 feet ఈజ్ ద బెస్ట్ వన్. సో 4 feetలో మనం ఏం చేస్తామంటే ఆ కిక్ బోర్డ్ పట్టుకొని ఫ్లోట్ అవ్వడానికి ట్రై చేయాలి. సో ఫ్లోట్ అంత ఈజీగా అయిపోలేం కాబట్టి 70% బాడీని మనం కొంచెం నీళ్ళలోకి ముంచాలి. సో 70% లెగ్ అప్ చేసుకుంటూ మనం అలాగా కిక్ బోర్డ్ని పట్టుకొని ముందరికి వెళ్ళడానికి ట్రై చేయాలి. సో విడ్త్ లేదా లెంత్ పాసిబిలిటీ చూసుకొని విడ్త్ వీలైతే విడ్త్లో, లేకపోతే లెంత్ వీలైతే లెంత్లో ఆ కిక్ బోర్డ్ని పట్టుకొని 70% కాలు పైకి లేపుతూ మనం ఫ్లోట్ అయ్యేదానికి చూడాలి. సో వన్స్ మీరు అది ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత దట్ విల్ బి ద డే 4. సో డే 3కి ఇది మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. ఎంత మీరు కాల్ని లేపి ఫ్లోట్ చేయగలుగుతారనేది చూసుకోండి. ఇన్ కేస్ అలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే మీరు కిక్ బోర్డ్ సహాయంతోనే ఫ్లోట్ అవ్వగలిగితే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు ఫ్లోట్ చేస్తున్నా బబుల్ కూడా చేయాలి. సో ఇప్పుడు క్లిప్ యాడ్ చేస్తాను చూడండి, డే 3లో మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది. సో చూసారు కదా, ఇలా ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా చూపించాను. ఏంటంటే మనం కిక్ బోర్డ్ యూజ్ చేసి ఫస్ట్ 70% కాళ్ళు ఎలా లేపగలగాలి అండ్ మిమ్మల్ని మీరు ఎలా పుష్ చేసుకుంటూ వాటర్లో ఎలా వెళ్ళగలగాలి అనేసి. అండ్ వన్స్ మీరు మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటూ 70% కాళ్ళు లిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళగలిగారు అంటే యూ కెన్ బి ఏబుల్ టు ఫ్లోట్ ఆల్సో. సో సపోర్ట్ తీసుకొని ఇంకొక రోజు కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ఫ్లోట్ చేస్తూనే. ఐ మీన్ కిక్ బోర్డ్ తీసుకొని ఫ్లోట్ చేసుకుంటూ వెళ్ళండి. దట్ విల్ బి కాల్డ్ యాజ్ గ్లైడింగ్. నేను అది మళ్ళీ డే 4లో చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నో ఫర్ టుడే అంటే డే 3 ప్రాక్టీస్లో మీరు ఏం చేస్తారంటే జస్ట్ కిక్ బోర్డ్ తీసుకొని ముందరికి అంటే పట్టుకొని ముందరికి మీ బాడీని పుష్ చేసి 70% కాల్ని అప్ చేయగలగాలి. వాక్ చేస్తూనే ట్రై టు లిఫ్ట్ యువర్ లెగ్స్. దట్స్ ఇట్. దట్ ఈస్ ద డే 3 ఆఫ్ స్విమ్మింగ్ సిరీస్. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఆఫ్ కోర్స్ ఇంట్రెస్టింగ్గా ఉంది అని కూడా అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఫాలో చేయండి.
ఎవరితో ట్యాగ్ చేయాలో మీకు తెలుసు అనుకుంటున్నాను, వాళ్ళందరికీ షేర్ చేసేయండి. సో బెస్ట్ సన్ స్క్రీన్ మీకు ఆల్రెడీ తెలుసుంటే ఆఫ్ కోర్స్ కామెంట్ చేసి చెప్పండి. సో దట్స్ ఆల్ ఫర్ ద డే గైస్. I hope you liked the video. See you in the next video. Until then, bye bye.